అజయ్ బిగ్ బాస్ చూస్తావా? చూస్తా అప్పుడప్పుడు. సీజన్ ఎలా బాగానే ఉంది. అంటే నేను చూసిన 3 సీజన్స్ కన్నా ఈ సీజన్ అంత చూడట్లేదు. అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చూస్తున్నా. బట్ బాగానే నడుస్తుంది. ఇంకా నేను కూడా అభిజిత్ ఫ్యాన్నే. ఓకే, మీరు అభిజిత్ బాగా ఆడతాడు. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే అభిజిత్ ఆయన ఏంటంటే మామూలుగా ఎలా ఉంటే అలా ఉంటాడు. ఏ గేమ్ ఆడినా సరే ఓవర్ రియాక్ట్ అవ్వడు. మార్నింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోండి, ఆయన మనం మామూలుగా ఎలా ఉంటాం అలాగే ఉంటాడు. పాట రాగానే ఓవర్ డాన్స్ అవ్వడము, లేడీస్తో వెళ్ళి ఎక్కువ మాట్లాడడము అలా ఉండదు అనమాట. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. ఓకే, బిగ్ బాస్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఓకే చేయాలి అన్నప్పుడు చేస్తాడు. ఆయనకి ఇష్టం లేకుండా కొద్దిసేపు చేస్తాడు, వదిలేస్తాడు. ఇది చాలామంది ఉంటారు చూసిన ఓవర్ యాక్షన్ చేస్తారు, వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని. దాంట్లో ఫస్ట్ అఖిలే ఉంటాడు. ఎందుకంటే ఇది గేమ్ అంటే గేమ్ లెక్కనే ఉండాలి. టీమ్ గేమ్ ఆడుకుంటూ మోనల్ గురించి ఆమె నామినేషన్ వరకు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నా, మోనల్ని నామినేట్ చేయడు. ప్రతిసారి నామినేషన్కి వచ్చినా కూడా టాస్క్ పరంగా వచ్చినా సరే మోనల్కి దగ్గరుండి పని చేయకుండా ఇన్నే పని చేస్తాడు. ఆమెది కూడా ఒకసారి అవినాష్కి మోనల్కి ఒక టాస్క్ ఉంది, బాస్కెట్ది, ఎవరైతే వెయిట్ ఎక్కువ వాళ్ళది. అప్పుడు ఎవరు సపోర్ట్ చేయకుండా అఖిల్ ఒక్కడే బట్టలు మొత్తం వేసేసాడు. ఇప్పుడు బట్టలు లేవు అఖిల్కి, ఉన్న వేసుకుంటుండు కుర్తా పైదామా అవన్నీ రోజు. అప్పటికి నిన్న మోనల్ అన్నది వెళ్ళేటప్పుడు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వేర్ అని చెప్పి ఈరోజు. అంటే అలా ఉందన్నమాట. ఇప్పుడు చూసుకోవాలి, నీ గేమ్ అంటే నీ గేమ్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ నిన్ను చూసుకోవాలి. నువ్వు ఆమె చూస్తున్నావు అనుకో, గేమ్ ఎవరు ఆడాలి? నువ్వు ఆమె కోసం రాలే కదా. ఫ్యామిలీ గురించి కూడా ఉంది, నువ్వు ఫ్యామిలీ కోసం కూడా లోపలికి వచ్చావు బిగ్ బాస్కి. కాబట్టి నువ్వు మొత్తం నీ గురించి నువ్వు చూసుకోవాలి. బట్ ఆ అమ్మాయి కోసం చూసుకొని నీ పర్సనల్గా ఇవన్నీ బట్టలు ఉండకుండా షూస్ మొత్తం ఆయన ఈవెందో గెలవలేదు ఆమె. అవినాష్ గెలిచాడు ఆ రోజు, ఎందుకంటే 4-5 మెంబర్స్ సపోర్టింగ్ ఉంది అవినాష్కి. ఈవెన్ అవినాష్ వెళ్ళడం కూడా నచ్చలేదు, అవినాష్ కూడా బాగానే ఆడాడు. బట్ ఇదంతా స్క్రిప్ట్ కాబట్టి చెప్పొద్దు. బట్ ఓటింగ్ మాత్రం అవినాష్ కూడా చాలా ఉంది. 4-5 డేస్ వరకు అవినాష్కి బాగానే ఉంది. బట్ ఆ రోజు సండే రోజు అవినాష్ ఎలిమినేట్ అవ్వడం మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. అవినాష్ కూడా ఫైనల్ లిస్ట్లో ఉండాలి ఈరోజు. ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ రీజన్ కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఓటింగ్ పర్పస్ వచ్చిన ఓటింగ్ బాగానే ఉంది. ఈవెన్ థర్స్డే వరకు ఓటింగ్ బాగుంది, తర్వాత లాస్ట్లో పెట్టేసారు. మరి ఈ బిగ్ బాస్లో కొద్దిగా మనం చూపించాలి, ఓటింగ్ కూడా చూపించాలి. రేటింగ్ ఎంత, అంటే ఓటింగ్ ఎంత వస్తుంది, ఎలా తీసేస్తున్నారని చెప్పి. అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు చేస్తున్నారు. ఒకసారి మోనల్ని అవుట్ అని చెప్పారు, మళ్ళీ సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ లేదు అని చెప్పేసి అఖిల్ని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టారు. అప్పుడు ఒక మనిషి బయటికి వెళ్ళినప్పుడు ఎలాగన్నా వస్తాయన్న, చనిపోయినప్పుడు ఎట్లా చెప్తారన్న? ఆడు ఎట్లా బయటికి రాడు, చచ్చిపోతే ఇంక తిరిగి రాడు కాబట్టి అని గురించి ఏదో ఒకటి చెప్తారు. అలా పెట్టి తీసుకురావడం కరెక్ట్ కాదు, అది ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే లోపలికి వెళ్ళినాక, సీక్రెట్ రూమ్కి వెళ్ళినాక వీళ్ళు ఉండేది ఉంటారు అనమాట. మళ్ళీ వచ్చి అసలు రాంగ్. ఫైనలిస్ట్ మాత్రం మేబీ అభిజిత్. ఆర్యానా. ఎస్, నేను మాత్రం ఆర్యానా అనుకుంటున్నా. లేదు, ఇట్స్ ఇంక ఎవరి ఒపీనియన్ అని కదా. ఎందుకంటే నా ఒపీనియన్ మాత్రం ఆర్యానా అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది దగ్గర ఫస్ట్ మోనల్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. ఆడు మోనల్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు అఖిల్ మోనల్కి సపోర్ట్ చేసిన అనుకోండి, మోనల్కి ఉన్న సపోర్టింగ్ కూడా అఖిల్కి వస్తుందని చెప్పి ఆడ ఒక సింపత్ అక్కడ. ఇప్పుడు గేమ్ అది అఖిల్ గేమ్ ఎట్లా తెలుసా? గేమ్ ఎలా ఉంది? అఖిల్ మోనల్ సపోర్ట్ చేసిండు. ఇప్పుడు మోనల్ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, మోనల్ ఫ్యాన్స్ కూడా అఖిల్కి సపోర్ట్ చేయాలి అన్న ఒక స్వార్థంతో కూడా అది ఉంది అక్కడ, సెల్ఫిష్నెస్. అంటే సోహెల్ని కూడా అలాగే వాడుకుంటున్నాడు అన్న మేబీ. బట్ ఇక్కడ పని కనిపించలేదు. తమ్ముడు అనుకుంటా బాగానే బ్రో అంటుండు. మరి లాస్ట్ వరకు ఈ వీక్లో చూడాలి, ఈ 2 డేస్లో డిసైడ్ అయిపోతుంది. ఆయన వాడుకుంటుండా లేకపోతే జెన్యూన్గా ఆ గేమ్ ఆడుతుందా అర్థమైపోతుంది 2 డేస్లో. ఈ వీక్లో 100% బ్రేక్ అవుతుంది 2 డేస్లో. మేబీ ఈరోజు 2 డేస్ లాస్ట్ డే. ఇంకా ఫైనల్కి వచ్చే ముందు ఇంకా ఎవరు వాడు చూసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళే లాస్ అవుతారు. ఎందుకంటే ఈవెన్ ఆల్మోస్ట్ 99 డేస్ అయిపోయింది, 100th డే కాబట్టి ఇంకా ఇది మాత్రం క్రూషియల్ టైం. ఇంకా ఈ 1 వీక్, ఈ వీక్ మొత్తం క్రూషియల్ డేసే కాబట్టి ఎవరెవరు ఇంపార్టెంటే. ఇన్ కేస్ ఆయన సపోర్ట్ చేసిందంటే మాత్రము హీ విల్ లూజ్. అఖిల్ లాస్ట్ నీకు అవ్వకపోతే దిగాలి, కానీ పక్కనోడి కోసం నువ్వు దిగొద్దు. ఇప్పుడు వాడి కోసం నువ్వు దిగుతూ ఇప్పుడు ఇంకేం పాయింట్? గేమ్ ఆడేది వాడి కోసం. బిగ్ బాస్ వచ్చి పక్కన ఇంట్లో ఆడుకో. ఇంకా ఇప్పుడు అందరూ ఇంట్లో ఉంటారు, నీ గేమ్ నువ్వు ఆడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా. పక్కనోడి కోసం దిగిపోతా అంటే అక్కడ నీ ఫ్యామిలీ మెంబర్స్ లేరు కదా.
నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఓకే నా ఫ్యామిలీ రా భయ్ ఇది, నా ఫ్యామిలీ కాబట్టి నేను దిగిపోతున్నా, నా ఫ్యామిలీకి నేను సాక్రిఫైస్ చేస్తున్నా అంటారు. ఇది ఎవడో తెలియదు, వాడు రాకముందు ఎవడో తెలియదు, ఈవెన్ మనకు కూడా తెలియదు. బిగ్ బాస్ వచ్చినాకనే వాళ్ళు మనకి ఈసారి వచ్చిన వాళ్ళందరూ ఈ మోనలు ఎవరో మనకు తెలియదు, ఏదో సైడ్ క్యారెక్టర్ ఉండామే బయట చూసుకోవాలి. బట్ ఏమంటారు కదా పాత సామెత, తమ్ముడు పేకట అని చెప్పి. ఇంకా గేమ్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి అంతే. ఫైనలిస్ట్ వచ్చింది కాబట్టి ఇది మాత్రం ఆల్మోస్ట్ అభిజిత్ విన్ అన్న. ఎలా చూసుకోవచ్చు అంటే ఇన్ని రోజులు చూసుకున్నప్పుడు ఎప్పుడు బాయ్సే ఉన్నారు విన్నర్స్, బాయ్స్ ఉన్నారు కాబట్టి ఈసారి ఎందుకో ఛాన్సెస్ నేను లేడీస్కి ఉంటుందేమో అనుకుంటున్నా. ఆ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా, ఎప్పుడు బిగ్ బాస్ ఏంది వాళ్ళే విన్నర్స్ అవుతున్నారు, లేడీస్ ఎందుకు విన్ అవ్వట్లేదు అని అంటారు. కాబట్టి లేడీస్ కంపల్సరీ అంటే ఒక విన్ కేసు అభిజిత్ తక్కువ అయితే ఈ వీక్లో గేమ్ తక్కువ అయితే ఆల్మోస్ట్ ఇంకా హర్యానాకే అన్న, ఎందుకంటే గడ్స్ అభిజిత్ అన్న హర్యానా అన్న. నీ పేరేనా? హరిబాబు అన్న పేరు. హరిబాబు, బిగ్ బాస్ చూసావన్నా? చూస్తాను. ఎట్లుందన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మామూలుగా 5 మందిలో ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చేసింది. ఎవరు అనుకుంటారు? విన్నర్ నాకు తెలిసి లాస్ట్లో ఇద్దరు తీస్తారన్న, హారిక గారు కానీ అఖిల్ కానీ, లేదా ముగ్గురులో అభిజిత్ చెప్పలేమన్నా. ఏంటంటే క్లారిటీ లేదు అభిజిత్, మామూలుగా అది బిగ్ బాస్ నిర్ణయిస్తారు, మనం చెప్పలేము కదా యాక్చువల్గా. అవును ఓట్లు, అవును అభిజిత్ గారు కూడా చాలా బాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయన చాలా వరకు కన్విన్స్ అవుతున్నారు, చాలా టాస్క్లో కానీ బాగానే చేస్తున్నారు. కొన్ని నాకు తెలిసి అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు నాకు తెలిసి. సమాజంలో కూడా చాలా వరకు మీరు చూసుంటారు బిగ్ బాస్లో ఆయన దీపావళికి బయట జంతువుల్ని కొంచెం చంపకండి అది ఇది అని చెప్పారన్నమాట. మెసేజ్ కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు గెలిస్తే మంచిది. అంటే ఫైటింగ్స్ ఎక్కువ ఉండకూడదు, ఇదంతా జస్ట్ కామెడీగా తీసుకోవాలి. ఏంటంటే మనం సీరియస్గా తీసుకుంటే జనాలకి మనం మెసేజ్ చేయడం కానీ ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళని ఓట్ చేయాలి. అంటే నేను చెప్పను ఎవరిని చేయాలి ఏంటనేది. అంటే నా ఉద్దేశం ప్రకారం హారిక గారు అభిజిత్ గారు గెలిస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. వీళ్ళిద్దరిలో డిసైడ్ చేస్తారు, బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు. వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరికి గెలిచే ఛాన్స్ లేదన్నా? అంటే నాకు తెలిసి అఖిల్ కూడా ఆల్రెడీ మొన్న జరిగిన నాగార్జున గారు అక్కడ జరిగిన సిచ్యువేషన్లో అంటే అభిజిత్ గారు కొంచెం ఓకే కానీ హారిక గారు కూడా ఓకే. హారిక గారు గెలవచ్చు అన్న ఉద్దేశంలో చాలామంది. అభిజిత్ కాకుండా గెలిచే ఎవరికి అవకాశాలు లేవన్నా? అంటే అవకాశాలంటే చెప్పలేము, అది చాలా వరకు చెప్పలేము. అంటే డిపెండ్స్ ఆన్ ప్రజలు అనమాట, వాళ్ళ ఓటింగ్. నాకు తెలిసి ఇప్పుడు హారిక గారు కొంచెం లీడ్లో ఉన్నట్టు అనుకుంటున్నాను, గెలిచే అవకాశాలు. మీకు నచ్చిన టాస్క్ ఏంటన్నా ఈ సీజన్ మొత్తంలో? నచ్చిన టాస్క్ అంటే బురదలో అందరూ అది ఒకటి వెతకాలని చాలా కష్టం అండి. అది కూడా చాలా పోరాడుతున్నారు టాస్కులు. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు నాగార్జున గారు చాలా బాగా కష్టపడుతున్నారు. అదండి సీజన్ 4 సీజన్ అంటే ఇప్పుడు వచ్చిన 3 సీజన్ల కంటే 4th సీజన్ కూడా చాలా ఇంకా వెరైటీగా ఉంది. అంటే టాస్కులు పెంచారు, ఇంకా కొంచెం సీరియస్గా ఉంది. జనాల్లో ఇంకా ఇంటెన్షన్ పెరుగుతుంది, ఎవరు గెలుస్తారని. ఇంకా ఒక వారం ఉంది, ఇంకా అసలు ఎవరు గెలుస్తారో ఏంటని మనకే తెలియదు. అక్కడ ఫస్ట్ బిగ్ బాస్కి తెలియదు, అంటే ఇంకా జరిగేది ఇంకా ఎవరికి తెలియదు, అది దేవుడికి మాత్రమే తెలుసు. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. పేరేనా? అఖిల్. బిగ్ బాస్ చూస్తారా? రెగ్యులర్గా చూస్తాము. అండ్ బిగ్ బాస్ ఈరోజు 100th డే. సో ఇంకా కొన్ని రోజుల్లో మనకి ఫైనలిస్ట్ ఎవరో కూడా తెలిసిపోతుంది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మనకి ఫైనలిస్ట్లో వచ్చేసాయి 5 పేర్లు. అండ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరి గేమ్ ఒక్కొక్కలా ఉంటుంది. చెప్పాలి అంటే హర్యానా గారు కానివ్వండి, హారిక అండ్ అదేవిధంగా అభిజిత్, సోహెల్, అఖిల్ ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వడం అంటే గ్రేట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ ఫైనలిస్ట్ అఖిల్ గురించి మాట్లాడుకుంటే ఏంటి అంటే అఖిల్ ఏంటంటే డే 1 నుంచి అతను 100% టాస్క్ ఇస్తున్నాడు. అండ్ అతనికి మంచి బాండింగ్ ఉంది మెహబూబ్ అండ్ సోహెల్తో. అండ్ తను ఏంటంటే ఎప్పుడూ సరే గేమ్ మీద బాగా అంటే గేమ్లో 100% ఎఫర్ట్స్ పెడతాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటు ఏంటంటే చెప్పాడు కదా, నిన్నటి ఎపిసోడ్లో కూడా చెప్పడం జరిగింది, అంటే బ్రెయిన్ అండ్ హార్ట్ రెండింటితో ఆడడం జరుగుతుందని చెప్పాడు. సో ఓకే, అతడు కూడా డిజర్వింగ్ క్యాండిడేటే. అండ్ కమింగ్ టు సోహెల్, అందరితో కలిసిపోయాడు, అందరితో మింగిలప్ అయ్యాడు. అండ్ హర్యానా ఏంటి అంటే ఒక 3-4 వీక్స్ నుంచి కొంచెం ఏదో తెలియదు కానీ అంటే ముందు నుంచి వచ్చిన బోల్డ్నెస్ కాస్త లాస్ట్లో వచ్చాక ఎందుకు అది కొంచెం ఫేక్గా ప్రొజెక్ట్ అవుతుంది జనాలకి. అంటే ఒకటేసారి ఫైట్ పడిపోవడము అండ్ అలాంటివన్నీ చేయడం తగ్గింది కొంచెం. ఎందుకంటే కొంచెం ఏంటంటే తన సింపతి గురించి టాస్క్ చేస్తుంది. అంటే లాస్ట్ వీక్ మనం చూసినట్లయితే సోహెల్ అండ్ హర్యానా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన క్లాష్లో ఉమెన్ కార్డ్ని తెచ్చిందనమాట. సో అదేంటంటే తను ఏంటంటే పనిలో పని అంటే కొంచెం సింపతి కూడా సంపాదిద్దామని అనుకుంది. అండ్ కొంచెం ఎందుకంటే అవినాష్ అవుట్ అవ్వడంతో తనకు డల్ అయింది.
ఓకే అండ్ కమింగ్ టు మోనల్ లాస్ట్ వీక్ వెళ్ళిపోయింది. సో తనది అంటే తను ఉన్న ఒకటే లేనా ఒకటే అన్నట్టుంది సీజన్ ఫస్ట్ డే నుంచి. ఎక్కువ అని అంటున్నారు చాలా. అంటే ఉండడం ఎక్కువ అంటే కంపల్సరీ కదా. ఇప్పుడు తను ఏంటంటే అదొక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది కదా అప్పుడు అఖిల్, అభిజిత్ అండ్ మోనల్. సో అదేంటంటే జనాలకి అదే ఒక ఉత్కంఠంగా జరిగింది అనమాట. అంటే ఎవరు గెలుస్తారు అంటే ఈరోజు ఏమవుతుంది, మోనల్ అఖిల్తో మాట్లాడుతుంది లేదా అభిజిత్తో మాట్లాడుతుంది, లేకపోతే వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అనేసి ఒకటి ఉంటుంది. అండ్ కమింగ్ టు మన అభిజిత్ ఏంటి అంటే వీక్ 1 నుంచి నామినేట్ అవుతున్నా సరే అతడు సేవ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చాడంటే, అంటే కంపేర్ చేసుకుంటే మనము 5 కంటెస్టెంట్స్లో అభిజిత్ ఈస్ ద మోస్ట్ నామినేటెడ్ వన్. అండ్ ఇప్పుడు దాకా కూడా చాలామంది ఫ్యాన్స్తో సపోర్ట్తో గెలిచాడు. అండ్ హారిక కూడా సేమ్ అంతే. తను 8 వీక్స్ తను కెప్టెన్ అంటే 8 టైమ్స్ కెప్టెన్సీగా ట్రై చేసి తను గెలిచింది. సో తను కూడా డిజర్వింగే. కానీ ఏంటంటే మనం చూడొచ్చు సీజన్ 1, 2, 3 టైమ్స్ మేల్ వచ్చారు, అంటే జెంట్స్ గెలవడం జరిగింది. సో ఈసారైనా లేడీస్ వస్తే బాగుంటుందని ఉంటుంది, కానీ లేడీస్లో ఇద్దరిలో కొంచెం లీస్ట్ డిజర్వింగ్ ఉన్నారు ఫస్ట్ నుంచి. అంటే హర్యానా ఏంటంటే అది ఒక గేమ్ని మొత్తం టాస్క్కి పెట్టాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ పెడుతుంది కాబట్టి అది కొంచెం ఎడిషనల్ అయిపోయింది. సో సపోర్ట్ అయితే అభిజిత్ గెలిస్తే బాగుంటుంది. అభిజిత్ అండ్ సోహెల్ కూడా చాలా ఉంది, కానీ కంపేర్ చేసుకుంటే అభిజిత్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అతడు టాలీవుడ్లో ఉండడం. లాస్ట్ ఎండింగ్ డేస్లో సోహెల్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగేసి అంటే ఆయన యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా పెరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్సే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఫ్యాన్స్ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్యా గారి ఫ్యాన్స్ అందరూ సరే అభిజిత్కి అండ్ హారికకి సపోర్ట్ చేస్తారు. అండ్ నోయల్ ఫ్యాన్స్ కూడా అభిజిత్ అండ్ హారికకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మెహబూబ్ ఫ్యాన్స్ అందరూ కూడా సరే సోహెల్కి ఓట్ చేయడం జరుగుతుంది. అండ్ అవినాష్ ఫ్యాన్స్ అందరూ హర్యానాకి చేస్తారు. సో అవన్నీ కూడా ఎడిషనల్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ చెప్పాలి అంటే ఇప్పుడు ఈ 5 డేస్లో వాళ్ళ ఏంటి అని చూస్తున్నాము. అండ్ ఫ్రైడే దాకా మనకు తెలిసిపోతుంది. అండ్ ఆల్వేస్ నేనైతే విన్నర్ అభిజిత్ అండ్ రన్నరప్ సోహెల్ అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఓటింగ్స్ ఇంకా పెరిగి ప్రజలందరూ కూడా ఓట్ చేస్తే అండ్ కొంచెం సోహెల్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, విన్నింగ్ ఛాన్సెస్ అని. అండ్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పీపుల్ అందరూ మీరు బిగ్ బాస్ చూస్తున్నారు సరే, చూసి మరి ఓట్స్ వేయండి. జస్ట్ ఏం లేదు, హాట్స్టార్కి వెళ్ళండి, ఓట్స్ వేయండి. కాల్స్ నుంచి మీకు ఎవరైనా ఇష్టం అంటే లైక్ నేనే చెప్పండి అభిజిత్కి ఓట్ వేయండి, కానీ ఓట్ అయితే వేయండి. ఎందుకంటే మీరు 1 అవర్ మీరు స్పెండ్ చేసి మీరు షో చూస్తున్నప్పుడు దానికి ప్లీజ్ ఓట్ చేయండి. ఎందుకంటే మన ఓట్సే డిసైడ్ చేస్తున్నాయి. ఎందుకో అంటే టీఆర్పీఓ అదో ఇదో కాదు, ఎందుకంటే మన ఓట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా సరే ఓట్స్ వేయాలి అని నేను కోరుకుంటున్నాను. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలిశెట్టి and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.